టైటానిక్. ఈ షిప్ నేమ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద షిప్ గా పిలువబడ్డ టైటానిక్ మొదటి రోజే కుప్పకూలిపోయింది. కానీ దాని వెనక చాలా మంది చాలా కాన్స్పిరసీ థియరీస్ అయితే చెప్పారు. అసలు అవి ఏంటి? నిజంగానే ఆ రోజు టైటానిక్ మునిగిపోయిందా, లేదా అలాంటి షిప్పే ఒలింపిక్ మునిగిపోయిందా? అసలు టైటానిక్ వెనుక ఉన్న కథ ఏంటి, దాన్ని ఎందుకు దాచారు అనే విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం నార్మల్గా బయటికి వచ్చిన టైటానిక్ కథ గురించి చెప్పుకుందాం. 3 సంవత్సరాల పాటు కట్టిన ఈ టైటానిక్ లో దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఒక చోట ఫ్యూయల్ బర్న్ అయ్యి అక్కడ ఐరన్ గ్రిప్పింగ్ అనేది పాడైపోయిందంట. కానీ దాన్ని రిపేర్ చేయకుండా పెయింట్ వేసి మేనేజ్ చేసేసారంట. తర్వాత యాజ్ యూజువల్ గా టికెట్స్ అమ్మడానికి పెట్టి ఈ షిప్ ని స్టార్ట్ చేశారు. అప్పట్లో ఈ షిప్ లో టికెట్ కాస్ట్ $4,800. షిప్ స్టార్ట్ అవుతున్న ముందు రోజు షిప్ సెకండ్ ఆఫీసర్ బ్లెయిర్ అన్ని చెక్ చేసి లాకర్ ని లాక్ చేసి ఆ కీని తన దగ్గర పెట్టుకున్నాడు. నెక్స్ట్ డే కొన్ని రీజన్స్ వల్ల బ్లెయిర్ ప్లేస్లోకి ఇంకొక పర్సన్ సెకండ్ ఆఫీసర్గా వచ్చాడు. షిప్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి మంచు ఎక్కువగా ఉండడంతో ఆ లాకర్లో ఉన్న బైనాకులర్స్ కోసం కెప్టెన్ వెళ్ళాడు. కానీ ఆ లాకర్కి బ్లెయిర్ దగ్గర ఉంది. దాంతో ఎదురుగా ఏం అడ్డంగా లేకుండా చూడమని కెప్టెన్ గార్డ్స్కి చెప్పాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఐస్బర్గ్ని చూడలేదు. సరిగ్గా ఇంకో 37 సెకండ్స్లో ఢీ కొడుతుంది అనంగా కనిపించింది. ఇప్పటికీ షిప్ని ఫుల్ టర్న్ చేద్దాం అనుకున్నారు. స్టార్టింగ్లో ఐరన్ గ్రిప్ ప్లేస్ చెప్పా కదా, అక్కడే సరిగ్గా ఐస్బర్గ్ ఢీ కొట్టింది. దాంతో 6 ఛాంబర్స్ డ్యామేజ్ అయ్యాయి. అలా టైటానిక్ 2 గంటల 30 నిమిషాల తర్వాత సముద్రంలో మునిగిపోయింది. ఇది మన అందరికీ చెప్పిన కథ. ఇది ఎగ్జాక్ట్గా జరిగిందంటే చాలామంది దీన్ని నమ్మరు. కానీ ఎందుకో ఏమో సడన్గా ఒక కాన్స్పిరసీ థియరీ అయితే బయటకు వచ్చింది. అది నిజమో కాదో తెలియదు, కానీ ఆ థియరీ చాలా ఫేమస్ అయింది. అది ఏంటంటే అక్కడ మునిగిపోయింది టైటానిక్ షిప్ కాదు, ఒలింపిక్ అనే అలాంటి షిప్పే అని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ చాలా థియరీస్ బయటకు వచ్చాయి దీని మీద. నిజానికి టైటానిక్ షిప్, ఒలింపిక్ షిప్ చూడడానికి ఒకేలా ఉంటాయి. అందుకే ఆ షిప్ని సిస్టర్ ఆఫ్ టైటానిక్ అంటారు. ఈ 2 షిప్స్ వైట్ లైన్ స్టార్ వాళ్ళకి సంబంధించినవే. 1911 సెప్టెంబర్లో ఒలింపిక్ షిప్ HMS హాక్స్ అనే షిప్ ని గుద్దుకుంది. అలా గుద్దుకున్న తర్వాత షిప్ లో నావిగేషన్ పార్ట్స్ అన్ని ఇంకొక పార్ట్స్ పాడైపోయాయి. ఈ ఇన్సిడెంట్ వల్ల ఆ షిప్ ఓనర్స్ చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు. ఆ షిప్ ని రిపేర్ చేయడానికి చాలా మనీ అవుతుంది. ఆ మనీ మొత్తం దీనికి పెట్టేస్తే టైటానిక్ షిప్ డిలే అవుతుంది. దాని ఫస్ట్ జర్నీని ఆపాల్సి వస్తుంది. సో మనీ క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక ఐడియా అయితే వచ్చింది. అందుకే టైటానిక్ షిప్ ప్లేస్ లో ఒలింపిక్ పంపించాలని ప్లాన్ చేశారు. అది మునిగిపోయాక ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఐడియా వచ్చింది వీళ్ళకి. ఉన్న మనీతో ఒలింపిక్ షిప్ ని టైటానిక్ షిప్ లా మార్చడానికి ట్రై చేశారు. ఆల్మోస్ట్ సేమ్ గా మార్చేశారు. టైటానిక్ లో ఉండే బి క్యాబిన్ కూడా ఒలింపిక్ లో రీప్లేస్ చేశారు. కానీ అందరికీ డౌట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టైటానిక్ బిల్డ్ అవుతున్నప్పుడు ఫోటో ప్రకారం టైటానిక్ కి 14 పోర్ట్ హోల్స్ అయితే ఉన్నాయి. కానీ టైటానిక్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం టైటానిక్ కి 16 పోర్ట్ హోల్స్ అయితే ఉండడం గమనించారు. నిజానికి ఒలింపిక్ కి 16 పోర్ట్ హోల్స్ అయితే ఉండేవి. ఆ వర్క్ చేస్తున్న వాళ్ళలో ఒకడు 1996లో ఆస్ట్రేలియా నుండి ఒక అన్నోన్ పర్సన్ న్యూస్ ఛానల్ కి ఒక లెటర్ రాశాడు. అందులో తను ఒక రోజు పోర్టు దగ్గర ఇద్దరిని మీట్ అయ్యాను అని ఉంది. అందులో ఒకరు కంపెనీ హెడ్, ఇంకొకరు గవర్నమెంట్ హెడ్. ఈ విషయం బయటికి తెలిస్తే తనని 20 సంవత్సరాల పాటు జైల్లో పెట్టి ఇంకా ఎలాంటి జాబ్ రానివ్వకుండా చేస్తా బెదిరించారు అని లెటర్ లో ఉంది. టైటానిక్ ఓనర్ JP మోర్గాన్ లాస్ట్ మినిట్ లో తన టికెట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసేసాడు. అడిగితే బ్రూస్ ఇస్మేకి హెల్త్ బాలే అని చెప్పాడు. కానీ 2 డేస్ తర్వాత ఫ్రాన్స్ లో ఇస్మే తన ఫ్యామిలీతో ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడని తెలిసింది. అలానే మోర్గాన్ కూడా రానా బ్రోంజ్ ని షిప్ స్టార్ట్ అవ్వసేపు ముందు తీసేశాడు. అంటే వాళ్ళకి తెలుసు కదా షిప్ మునిగిపోతుందని. SS కాలిఫోర్నియా అనే షిప్ టైటానిక్ ని క్రాస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫుల్ ప్యాసింజర్స్ కనపడలేదంట. నిజానికి వాళ్ళు అన్ని టికెట్స్ ని ఎందుకు సేల్ చేయలేదు? తర్వాత కెప్టెన్ షిప్ ని నార్త్ అట్లాంటిక్ ఓషియన్ లోకి ఎంటర్ అయ్యారు. 1935లో వైట్ స్వాన్ హోటల్లో టైటానిక్ విరిగిపోయిన పార్ట్స్ అవన్నీ హోటల్ కి పంపారు. అక్కడ ఒక వుడ్ మీద 401 అని ఉంది. టైటానిక్ ని ఐర్లాండ్ లో తయారు చేశారు. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు 401 అనే నెంబర్ ని ఇచ్చారు. ఆ హోటల్కి వచ్చిన పార్ట్స్ అన్ని మునిగిపోయిన ఒలింపిక్ అయితే ఆ చెక్క మీద టైటానిక్ నెంబర్ ఎందుకుంది?
ఇది మళ్ళీ అందరినీ కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. టైటానిక్ టికెట్ సేల్స్ అప్పుడు టీవీలో యాడ్ ఇవ్వాలి కదా, కానీ ఆ టైంలో టైటానిక్ బదులు ఒలింపిక్ ని పెట్టి యాడ్ ఇచ్చేవారంట. అంటే వాళ్ళు సేల్ చేస్తుంది ఒలింపిక్ అని సింబాలిక్ గా చెప్పించారా, లేదంటే వాళ్ళకి ఒలింపిక్ నిజమైన టైటానిక్ అని నమ్మించాలని చూసారా? పడిపోయిన పార్ట్స్ ని చూస్తే ఒలింపిక్ కి మ్యాచ్ అవుతున్నాయి, కానీ టైటానిక్ కి మ్యాచ్ అవ్వట్లేదు. ఇలా చాలానే ఎవిడెన్స్ అయితే బయటకు వచ్చాయి, కానీ పక్కా ప్రూఫ్స్ ఉన్నాయా అంటే ఎవరు ఆన్సర్ ఇవ్వరు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 2 షిప్స్ ఒకేలా ఉండడం. ఒకవేళ ఆ షిప్ మునిగిపోదు అని అనుకుంటే టైటానిక్ షిప్ ఓనర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు? కొంతమంది నిజానికి టైటానిక్ మునిగిపోయిందని అనుకుంటారు, ఇంకొంతమంది లేదు ఒలింపిక్ ని ముంచేశారని కొంతమంది అంటూ ఉంటారు. ఒకవేళ టైటానిక్ షిప్ మునగలేదు అంటే ఆ షిప్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఒకవేళ టైటానిక్ మునిగిపోతే ఒలింపిక్ ఎక్కడ ఉంది? సో ఇలా చాలా మిస్టరీస్ అయితే ఇప్పటికీ ఉన్నాయి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.